ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. బంజారాహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ నిర్వహించే వాళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు. రాంగ్ రూట్లో హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాహనాలను సీజ్ చేశారు. వాహనదారులపై కేసులు నమోదు చేసి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి విక్రయిస్తున్న 3 మహిళలను బాలానగర్ ఎక్సైజ్ బృందం పట్టుకుంది. బాలానగర్, ఫతేనగర్లో గంజాయి అమ్మకాలు చేస్తున్న మహిళలను పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న మహిళలు పిఎంకి లక్ష్మి విజేతలను అరెస్టు చేసి 3 దగ్గర నుంచి కిలో ఎండు ద్రాక్ష గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మన పురాణాల నుంచి ప్రకృతి వనమూలికల్ని ఆయుర్వేద వైద్యంగా వాడుకుందని సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర గుప్తా అన్నారు. హైదరాబాద్లో చెరుకు ఆయుర్వేద ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాన్సర్, మధుమేహం, పక్షపాతం వంటి తదితర వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేదిక్ ఉత్పత్తులను విడుదల చేశారు. పక్షపాతం, మధుమేహం వంటి వ్యాధులకు హిమాలయ మూలికలతో ఈ ఉత్పత్తులు తయారు చేశారని ఉపేందర్ గుప్తా తెలిపారు. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం 3 కూడా వైద్య రంగంలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తాయని అన్నారు. హయత్నగర్లోని నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తి సంస్థ మదర్ డైరీలో నష్టాలకు గత చైర్మన్లే కారణమని ప్రస్తుత చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు గుడిపాటి మధుసూదన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జితేందర్ రెడ్డి హయాంలో మిగులు బడ్జెట్లో ఉన్న మదర్ డైరీని దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయల నష్టానికి తీసుకువెళ్లారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. కుక్కటపల్లి పరిధిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంద్రాహిల్స్ శంషాగూడలో నివసిస్తున్న జితేందర్ యాదవ్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్లను కైవసం చేసుకోవాలంటూ ధీమా వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఎవరైనా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేసినట్లుగా తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి.